త్రివిక్రమ పాండియన్ చరిత్ర. ఇతనేనా త్రివిక్రమ పాండియన్? నీకెవరిని ఎదురుపడ్డారా? కింద ఒకడు పడ్డాడు, ఇక్కడ నువ్వు, నీ వెనకాల వాడు. సరే సరే, ముందు ఇక్కడి నుంచి పద. అబ్బో, ఈ మహల్ ఏంటి ఇలా ఉంది? అసలు ఈ మహల్ చరిత్ర ఏంటి? చెప్తాను. ఇది 16వ శతాబ్దానికి చెందిన మహల్. ఇక్కడ త్రివిక్రమ పాండ్యన్ అనే మహారాజు ఉండేవాడు. దానికి ఈ మహల్ అంటే చాలా ఇష్టం. ఆ రాజు ఎంతో ప్రేమతో దీన్ని నిర్మించుకొని పరిపాలిస్తుండేవాడు. అతడు బుద్ధిమంతుడు, గుణవంతుడు. తన సహాయం కోరి వచ్చిన వారికి ఆపద్బాంధవుడు. వీరుడైన త్రివిక్రమన్ యుద్ధంలో అడుగు పెడితే గెలుపు తనవైతే. అలాంటి రాజుకున్న ఒకే ఒక్క దుర్గుణం అహంకారం. ఆ రాజుకి ఒక తమ్ముడుండేవాడు. అన్ని కథల్లోలాగే ఈ కథలో కూడా ఆ రాజు సింహాసనంపై తన తమ్ముడి కన్ను పడింది. అన్న చేస్తున్న మంచి పనులు ప్రజల్లో పేరు పెంచితే తమ్ముడిలో కసి పెంచాయి. తన అన్న ఉన్నంతకాలం తను రాజు కాలేనని సైన్యాన్ని తన ఆధీనంలోకి తీసుకొని ఇదే మహల్లో తనను బందీని చేశాడు. ఆ అవమానాన్ని భరించలేని పాండ్యన్ మహారాజు తనను తాను సజీవ దహనం చేసుకున్నాడు. అప్పటి నుండి ఇదే మహల్లో ఆత్మలా తిరుగుతున్నాడని అందరూ అంటుంటారు. తనని బందీ చేసిన గది ఇదే. అప్పటి నుండి ఈ మహల్లోకి రావడానికి ఎవరూ సాహసించలేదు. వచ్చినా కూడా సూర్య, ఏమయ్యా రాజు, మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చావా? తీయబోయే కథల్లో నా తమ్ముడు విశ్వ కథ ఒకటి. సార్, మరి ఐదో కథ ఏంటి సార్? ఐదో కథ కావాలంటే ఐదో ఆత్మ కావాలిగా. మరి తెల్లారుతోంది. కమ్ ఆన్ క్విక్, లెట్స్ ఫినిష్ ది గేమ్. ఓ ఆత్మారా, ఓ ఆత్మారా. ఓ ఆత్మారా. ఏంటి సార్ ఇలా షాక్ అవుతుంది? అవును,
ఏంటి ఇలా షాక్ కొట్టింది? తెల్లవారిపోయింది కదా, ఆత్మలు పిలిచినా రావు, వచ్చిన ఆత్మలు వెళ్ళవు. 5వ ఆత్మ కోసం మళ్ళీ రాత్రి దాకా వెయిట్ చేయాల్సిందే. ఇంతకీ ఇప్పుడు ఆ ఆత్మ వచ్చిందా రాలేదా? అది వచ్చిందా రాలేదా అనేది ఒక సందేశం వస్తే గానీ, ఏదో ఒక సంఘటన జరిగితే గానీ తెలియదు. మీరంతా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి, నేను కథ రాసుకుంటాను. ఓకే సార్, కమాన్ ప్రియా, లెట్స్ గో. బాబాయ్ కూడా ఒకసారి ఇలా నేచర్ చూసొద్దాం. పదండి. ఎవరు ఎవరు ఎవరంటుంటే ఏంటయ్యా అలా ఊగిపోతున్నావు? చలి సార్ చలి, అందుకే ఈ జర్కినేస్ మేనేజ్ చేశా. మీరేంటి కచ్చిప్ కట్టుకున్నారు? ఎవరికైనా అప్లోడ్ డబ్బులు ఇవ్వాలా? అదేం కాదు రావయ్యా, డస్ట్ అలర్జీ. ఎక్కడికి వచ్చాం మనం? మహల్ కి. పాత మాలకి. ఓకే. ఏమయ్యా కథ నేరేట్ చేసేటప్పుడు ఇలా ఉంటే సినిమా తీస్తే ఇంకెలా ఉంటుందంట? సార్ నేరేట్ చేసేటప్పుడే మీరు ఇంత భయపడుతున్నారంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఉండరు సార్. ఐ మీన్ టాలీవుడ్ లో కాదు సార్, డైరెక్ట్ బాలీవుడ్. అంటే టాలీవుడ్ నుంచి డైరెక్ట్ గా నేను బాలీవుడ్. రండి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఊరికే లొకేషన్స్ మొత్తం చూద్దామని. ప్రియా, మన గురించి ఏం ఆలోచించావు? అదే నేను అడిగిన విషయం. ఏ విషయం? నా విషయం. అదే ఏ విషయం? ఈ విషయం ప్రియా. అభి, ఇవన్నీ షూటింగ్ అయిపోయిన తర్వాతే. ముందే అడిగాను కదా ప్రియా. ప్లీజ్. ఈ సినిమా ప్రొడ్యూసర్ మా డాడీ అని తెలుసు కదా. కావాలని పెట్టుకున్నందుకు నువ్వు ఇలా నా చేసేది. ప్రియా ప్లీజ్. అభి ప్లీజ్. ఒకసారి చెప్పేది విను. నో, వద్దు. ఏ ప్రియా. ప్రియా. ఏమైందయ్యా? ఎందుకంత గట్టిగా అరిచారు? భయపడి చచ్చాను. అక్కడ చూడు. Come on, Priya. పరిగెత్తు. Fast. ఏదో కారు ఎక్కండి సార్, పదండి వెళ్ళిపోదాం. వద్దా పరిగెత్తండి అయితే.
ఎందుకు చేశావురా ఈ పని? అటు రాజుని బంధించండి రా. చచ్చా, వాడిని బంధించండి రా. ఈ రోజు నుండి నేనే మహారాజుని. శృతి రా, రా శృతి, రా శృతి. శృతి, శృతి. మీరు నన్ను పిలిచి కథ వినకుండా వెళ్ళిపోతారే? కథ, అవును, ఐదో కథ. ఎవరిది? నీదే. నాదా? ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నేనే రాజు, ఎప్పటికీ నేనే రాజు.